హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మరి బీఆర్ఎస్ తరఫున ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్న అభ్యర్థులందరికీ కూడా నిన్నటి రోజున తెలంగాణ భవన్కు పిలిచి వాళ్ళందరికీ కూడా బీఫారాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వారికి ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చు పెట్టే 95 లక్షల రూపాయల చెక్కును కూడా పార్టీ తరపునే ప్రతి అభ్యర్థికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి కార్యకర్తలతోటి నాయకులతోటి ముఖ్య నాయకులతోటి బీఆర్ఎస్ అధినేత మాట్లాడుతూ ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి 20 మందికి పైగా ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, మరి వాళ్ళని తీసుకొని నేను వస్తా మీద అద్దకు అని చెప్పి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తనకు చెప్తే తాను ఇప్పుడు వద్దు అని చెప్పి వారించినట్లు, మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలి, మరి వాళ్ళు ఏందో వాళ్ళ పాలేందో నీళ్ళేందో తెలియాలని చెప్పి నేను వారించానని, ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చని, ఎందుకంటే బీజేపీలోకి వెళ్తాడని చెప్పి తమ పార్టీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా అక్కడంతా బీజేపీ వ్యవహారం నడుస్తూ ఉన్నదని చెప్పి తిరిగి రావడానికి మరి వాళ్ళు తనకు టచ్లో వచ్చారని, బయటికి వెళ్ళిన వాళ్ళు కాలు మొక్కినా తీసుకునేది లేదని కూడా ప్రకటించిన పరిస్థితి మనం గమనించవచ్చు. మరోవైపు మరి రాహుల్ గాంధీ తరఫున కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తరఫున కేరళ ప్రచారానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి అక్కడ ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన సిపిఎం పై నిప్పులు జరిగారు. ఏదైతే మరి పినరాయి విజయ్ కేరళ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన బీజేపీకి భయపడుతున్నాడని చెప్పి, బీజేపీ తోటి అడ్డగాగుతున్నాడని చెప్పి మరి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మరోవైపు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు మరి ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలను విమర్శించడం కాదు, మరి నీ ఇంట గెలిచి రచ్చగెలు రేవంత్ రెడ్డి, ముందుగా అక్కడ భాగస్వామ్య పక్షాలతోటి పోటీలో ఉన్నా కూడా అక్కడ బీజేపీని అడుగుపెట్టకుండా చేసింది సిపిఎం పార్టీ. మరి నీకు ఇక్కడ బీజేపీ ఇప్పటికే 8 అసెంబ్లీ స్థానాలు గెలిచింది, మరి డబుల్ డిజిట్ మరి తీసుకుంటామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నది ఎంపీ ఎన్నికలలో. దానిని నిలువరించలేక మరి నువ్వు అక్కడ పోయి భాగస్వామ్య పక్షాల మీద కాదు ఇక్కడికి వచ్చి బీజేపీ మీద నీ ప్రతాపం చూపించమని కూడా ఆయన శుతిమెత్తగా హెచ్చరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక వార్తా కథనాల విషయానికి వస్తే తెలంగాణ దినపత్రికలో బయటోళ్ళు మనకొద్దు, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, దాన్ని సక్రమంగా నిర్వర్తిద్దాం, లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు పక్కా గెలుస్తాం, బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టినమనే కవితను అరెస్ట్ చేశారు. ఈ నెలాఖరులోగా జిల్లాలో పర్యటనలు, రోడ్ షోలు, అక్రమ కేసులపై పోరాడేందుకు లీగల్ సెల్ కు నిధులు, ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను చూస్తారు, 17 మంది అభ్యర్థులు ముఖ్య నేతలతో సమావేశం, అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన కేసీఆర్, కాంగ్రెస్ నుంచి 20 మంది వస్తామన్నారు, నేనే వద్దని చెప్పినా అని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఏదైతే మరి తమ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారో వాళ్ళు అక్కడ బీజేపీ వాసన వస్తున్నది, పూర్తిగా బీజేపీ చెప్పు చేతల్లోనే అక్కడ నడుస్తూ ఉన్నది, ఇక్కడ మేము మనగలేమని. మరోవైపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళినా కూడా, ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్ళినా కూడా ఆయన వెళ్ళడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. మరోవైపు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఏడాదిలోపే ప్రభుత్వం కూలబోతున్నది, అదేవిధంగా అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉన్నదని కూడా ఆయన వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ పలు పత్రికలు ప్రచురించాయి. ఇకపోతే రేవంత్ రెడ్డి మరి బీజేపీలో చేరితే ఆయన కొత్తగా వచ్చే పదవులు ఏమున్నాయి, ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రే కదా, మరి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, మరి అవసరం ఏమొచ్చిందనే దానికి ఇక్కడ మనం ప్రధానంగా వార్తను గమనించవచ్చు. ఓటుకు నోటు కేసుకు జూలై 24 డెడ్ లైన్, టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ చంద్రబాబు ఇద్దరు ఓటుకు 5 కోట్లు బేరం చేసుకుని 5 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తూ అడ్డంగా బుక్ అయ్యారన్నారు. ఆడియో వీడియోలతో సహా ప్రపంచం ముందు పట్టుబడ్డారని, దానికి సంబంధించి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, కేసుకు ముందు సాగబోవడానికి దానికి కారణం చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడమే అని విమర్శించారు. 7 ఏళ్ల నుండి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాధిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు జూలై 24న చివరి అవకాశం అని, తదుపరి వాయిదాలు ఉండవని స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఏదైతే మరి ఇంప్లీడ్ అయిందో ఇందులో వైసీపీ ఎమ్మెల్యే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన తరపు న్యాయవాదులు కూడా మరి అక్కడ ఏదైతే మరి దీని మీద విచారణకు సమయం కావాలని తెలంగాణ పోలీసు అధికారులు కోరిన పక్షంలో వాళ్ళు మరి వ్యతిరేకించిన పక్షంలో ఇంకా మళ్ళీ వాయిదాలు ఇవ్వలేము, జూలై 24 డెడ్ లైన్ అని చెప్పి మరి డెడ్ లైన్ విధించిండు. ఈ డెడ్ లైన్ విధించిన తర్వాత మరి డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇక్కడ వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆడియో ఎవిడెన్స్లు ఉన్నాయి, మరి అదేవిధంగా పట్టుబడ్డ నగదు కూడా ఉన్నది. కాబట్టి ఆ నగదు పట్టుబడ్డ కేసులో మరి ఇక్కడ విచారణ జరిగే సమయంలో రేవంత్ రెడ్డి
మళ్ళీ దాన్ని ఇంకా పెంచాలని చూసినా కూడా బీజేపీ తన చేతిలోకి తీసుకునే అవకాశం ఉంటది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే సిబిఐ విచారణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాడు. ఈయన సిబిఐకి రాసిన లేఖను ఆధారంగా తీసుకొని సిబిఐ కనుక కేసును చేతిలోకి తీసుకుంటే మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ తప్పదు, అందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఎంపీ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి తప్పనిసరి పరిస్థితిలో బీజేపీలో చేరాల్సిన పరిస్థితి ఉంటది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరితే కొత్తగా వచ్చేది ఏంటంటే కొత్తగా వచ్చేది లేదు, పాత కేసుల్ని జైలుకు పోకుండా ఉండడం కోసం చేరాల్సిన పరిస్థితి ఉంటది. ఇది మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఎందుకు చేరుతాడు అనే దానికి సమాధానం కూడా ఇక్కడ దొరికింది. జూలై 24వ తేదీని డెడ్ లైన్ అని చెప్పి. మరోవైపు మరి ఆయన బీజేపీలో చేరినా కూడా కాంగ్రెస్ కరడు కట్టిన కట్టర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా బీజేపీలోకి ఆయన వెళ్ళడానికి మరి సాహసించడం లేదు, వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీ వెంట నడుస్తాం అని చెప్పి తనకు టచ్ లోకి వచ్చారని చెప్పి మరి అదేవిధంగా ఎంపీ ఎన్నికల తర్వాత అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పి కూడా కేసీఆర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రేవంత్ పై లీకులు ఇస్తుంది కోమటిరెడ్డి బ్రదర్సే అని చెప్పి నిన్నటి రోజున మరి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి. ప్రజల కోసం ఎన్నిసార్లు అయినా జైలుకు వెళ్తా అన్నదమ్ములు అన్నదాతలను ముంచేశారు, కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి ఓటేయమన్నారు, వాళ్ళ బండారం బయట పెడతా సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి అని చెప్పి ఏదైతే తనను జైలుకు పంపిస్తా అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండో, తనకు మంత్రి పదవి నాకు కనుక హోంమంత్రి పదవి ఇస్తే ముందుగాలే నేను ఇక్కడ మన జగదీష్ రెడ్డిని జైలుకు పంపుతా అని చెప్పిండు. మరి జైలుకు పంపుతా, నేను ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మరి అదేవిధంగా అన్నదాతలను ముంచిండు ఇద్దరు అన్నదమ్ములు కలిసి కాంగ్రెస్ లో ఉండుకుంటూనే బీజేపీకి ఓటు వేయమన్న దుస్థితి వాళ్ళది అని చెప్పి కూడా ఆయన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నమస్తే తెలంగాణలోని వార్తల విషయాలకు వస్తే, టచ్ లో 25 మంది ఎమ్మెల్యేలు వాళ్ళను బీఆర్ఎస్ లోకి తేవాలా అని ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు, ఇప్పుడే వద్దని వారించా. కాంగ్రెస్ లో అంతా బీజేపీ పెత్తనమే, లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ముస్లింలు మన వైపే, ఎంఐఎం కూడా మనతోనే. 104 మంది ఉన్న నన్నే బీజేపీ పడగొట్ట చూసింది, 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ను వదులుతుందా? రేవంత్ రెడ్డి బీజేపీలకు పోయే అవకాశం ఉంది. బిఎల్ సంతోష్ కి నోటీసులు ఇస్తే నాపై కక్ష కట్టారు, అందుకే కవిత అరెస్టు, అసలు ఆమెపై కేసే లేదు. మళ్ళీ ఉద్యమ కేసీఆర్, త్వరలో బస్సు యాత్ర, బీఆర్ఎస్ కార్యకర్తల కోసం 10 కోట్ల ఫండ్ కేసీఆర్, పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీబాంస్ అందజేత అని చెప్పి ఏదైతే మరి టచ్ లో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళని తీసుకురావాలని అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే తనతోటి కోరిందని చెప్పి చెప్తూనే, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది, ముస్లింలందరూ కూడా మన వైపే ఉన్నారు, ఎంఐఎం కూడా మనతోటే ఉన్నదని చెప్పి కూడా ఆయన ప్రకటించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా 104 ఎమ్మెల్యేల బలం ఉన్నది, అదేవిధంగా ఎంఐఎం అప్పుడు మనకు తోడుగా ఉన్నది. మరి 111 మంది సంఖ్యాబలం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నం చేసింది. ఇప్పుడు సిపిఐ తోటి కలిపి 65 మంది ఎమ్మెల్యేల బొటాబొటి బలం ఉన్న మరి 5గురు మాత్రమే ఎక్స్ట్రా ఉన్నారు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కు. ఇలాంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి మరి ప్రభుత్వం వెనకాడుతుందా బీజేపీ ప్రభుత్వం అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు ఖచ్చితంగా మరి ఈయన బీజేపీలకు కనుక వెళ్ళినట్లయితే మరి సంఖ్యాబలం లేక ఖచ్చితంగా అసెంబ్లీ కూడా రద్దవుతుందని చెప్పి కూడా ఆయన చెప్పకనే చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక నీళ్లకు సంబంధించి మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం తమిళనాడులో అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా తెలంగాణకు సంబంధించిన గోదావరి నీళ్లను మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది. తమిళనాడు కోసం తెలంగాణ పనం, ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం, సమ్మక్క బరాజును బలిపెట్టే యత్నం, మేడిగడ్డ వరదకు వదిలేసే కుట్ర, రివర్ లింక్ పేరుతో బీజేపీ నాటకం, అందుకే మేడిగడ్డ మరమ్మతు జాప్యం, ఛత్తీస్గఢ్ బీజేపీ సర్కార్ తానా తన్నాన, సమ్మక్క బరాజ్ ఎన్ఓసికి కొత్త పేచి, నేడు ఎన్డబ్ల్యూడిఏ టాస్క్ ఫోర్స్ పెట్టి ఇచ్చంపల్లి ఆనకట్ట పెంచుదాం, మేడిగడ్డ బరాజ్ తో అవసరమే ఉండదు, మీటింగ్ మినిట్స్ లో సరికొత్త ప్రతిపాదన అని చెప్పి ఏదైతే మరి గోదావరి జలాలను కావేరికి అనుసంధానం చేసి గోదావరిలో మరి తెలంగాణ వాటాను తమిళనాడుకు తరలించకపోయి తమిళనాడులో బీజేపీని పటిష్టం చేయడం కోసం బీజేపీ కుట్రలు వన్నుతున్నాయని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఏదైతే మరి ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేస్తా అంటుంది, ఇచ్చంపల్లితోటి మరి తెలంగాణ కొరిగేది ఏం లేదు, కేవలం గోదావరి నీటిని మరి తమిళనాడుకు తరలించుకోవడానికి కావేరి జలాలకు కావేరి నదికి అనుసంధానం చేసి దాన్ని తరలించకపోయే కుట్రలో భాగమే ఇది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించు. దీనికి సంబంధించిన మ్యాప్ కూడా వేసింది. గోదావరి దగ్గర ఇచ్చంపల్లి దగ్గర
కడితే దీన్ని మూసీ నది ద్వారా నాగార్జున సాగర్ తీసుకెళ్లి నాగార్జున సాగర్ నుంచి సోమశీల ప్రాజెక్టు తీసుకెళ్లి అక్కడ నుంచి టైలెండ్ ద్వారా కావేరి నదికి అనుసంధానం చేసి గోదావరి జలాలను కావేరికి తరలించి తమిళనాడులకు నీటిని పారించడానికి అదేవిధంగా కర్ణాటక మేలు జరిగే విధంగా మరి కుట్రలు వనుతా ఉన్నది బీజేపీ. అక్కడ తమిళనాడులో బాగేయడానికి ఇది అదేవిధంగా కర్ణాటకను కైవసం చేసుకోవడానికి బీజేపీ తెలంగాణను పనంగా పెడుతున్నది. మరి ఇక్కడ కాంగ్రెస్ సర్కారు కిమ్మనకుండా ఉన్నది. మరొక వైపు బీజేపీని కుట్రలు చేసినా కూడా నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు రేవంత్ రెడ్డి అని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇచ్చంపల్లి బీజేపీ కుట్ర, ఇచ్చంపల్లి మరి బ్యారాజీ ఎత్తు పెంచితే అసలు మేడిగడ్డతోటి అవసరం ఉండదని చెప్పి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టునే నాశనం చేసే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. అక్కడ నుంచి ఇచ్చంపల్లి నుంచి మరి పైకెత్తిపోసే అవకాశం ఉండదు. ఎప్పుడైతే కన్నెపల్లి వరకు వరద వచ్చి కన్నెపల్లి దానిలకు పంపౌదులకు నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే పైకెత్తిపోస్తారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కనుక పక్కకు పెట్టినైతే పూర్తిగా గోదావరి జలాలు మనకు అందే అవకాశమే లేకుండా పోయే అవకాశం ఉన్నది. ఇక్కడ ఇది ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మనం గమనించవచ్చు. ఇంకెన్ని రోజులు అవుతుందో 4 ఎకరాల కౌలుకు తీసుకున్న ఉగాది వారం రోజుల ముందుగానే సెంటర్కు తెచ్చి వడ్లు ఎండబోసిన మాయిచలేదని సార్లు కోసం ఉంచుకుంటుండ్రు. పొద్దుగాలస్తే పొదుగుకేదాకా వడ్లు ఎండబోసుకుంటున్నాం, తెల్లం దాకా కావలేకపోవడంతో వడ్లను ఎత్తుకుపోయేటోడు ఎత్తుకపోతాడు. ఇక వానొచ్చా దేవునికే మొక్కాలే. 50 మంది రైతులు ఎండబోతే ఇద్దరు జోకిర్రు. మా లైన్ వచ్చేసరికి ఇంకేం రోజులు అవుతుంది అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలైన రైతులు మరి అలా గోడును వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి. ఏదైతే గంగుల ఎల్లయ్య సత్తవ పెద్దూరు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కి సంబంధించి సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఈ వార్తను మనం గమనించవచ్చు. మరి ఇది పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నిటి కేవలం కాగితాలపైనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కొనుగోలు ఉన్న సగం కేంద్రాల్లో ఇదే పరిస్థితి. ప్రచారంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎన్నికల విధుల్లో నిమగ్నమైన అధికారులు, విసుగెత్తి తెగనమ్ముకుంటున్న రైతులు, తక్కువ ధరకే కొంటున్న వ్యాపారులు, క్వింటాలకు 400 నష్టపోతున్న రైతులు, అన్నదాతలను వణికిస్తున్న అకాల వర్షాలని చెప్పి ఒకవైపు మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు, కొనుగోలు మాత్రం ప్రారంభించలేదు. కేవలం కాగితాల మీదనే వాటిని ప్రారంభించారు. ఇప్పటి కొనుగోలు ప్రారంభం కాలేదు. మరోవైపు అధికారులేమో ఎన్నికల విధుల్లో ఉన్నారు. మరి అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైనారు. ఇక రైతులను పట్టించుకునే నాదుడే కరువైండు. దాంతో దళారులకు ధాన్యం అమ్ముకొని మరి క్వింటాలకు 400 నుంచి 500 వరకు నష్టపోతున్న దుస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నిన్నటి రోజున మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 17 మందికి నిన్నటి రోజున అందరికీ బీఫారాలను మరి దానికి సంబంధించిన ఖర్చుకు సంబంధించిన చెక్కులను కూడా అందజేసిన పరిస్థితి. ఈ సందర్భంగా కవిత కేసు మీద మొదటిసారిగా స్పందించిన కేసీఆర్, కవిత కేసులో పసలేదు, ఎమ్మెల్సీ కవిత కేసులో ఎలాంటి పసలేదని, ఆమె ఏ తప్పు చేయలేదని కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీ నేత బిఎల్ సంతోష్ ఉన్నాడని, అప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి మన పోలీసులు చాలా ప్రయత్నం చేశారని, ఆ కక్షతోనే కవిత అరెస్టుకు ఆయన పట్టుబట్టారని ఆరోపించారు. సంతోష్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ మనిషి కాబట్టి ఆయన చెప్పినట్టుగా ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా విన్నారని, ఆయన ఒత్తిడికి తలకి కవితను అరెస్ట్ చేశారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన అరెస్టు తప్ప వారు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఏదైతే కవితను అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మరి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా మరి స్టింగ్ ఆపరేషన్ చేసి మరి వాళ్ళను కూడా ఎవరైతే కొనుగోలు చేయడానికి వచ్చారో వాళ్ళని పట్టుకున్న పరిస్థితి. అందులో ప్రధాన పాత్ర బిఎల్ సంతోష్ అని, ఆయన అరెస్ట్ చేయడానికి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మరి ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి కాబట్టి ఆయన కోరిక మేరకు ఈరోజు కవిత మీద అక్రమ కేసు బనాయించిండు. అందులో పసలేదు. కేవలం ఇప్పుడు వేధింపులకు మాత్రమే పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కోర్టులో నిలబడే కేసు కాదు. ఎవరు కూడా అధైర్యపడవద్దని చెప్పి కేసీఆర్ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే అసెంబ్లీ రద్దు కావచ్చు, లోక్సభ ఎన్నికలు అయ్యాక ఏడాదిలోపే జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు. పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ లోకి వెళ్తా అంతా బీజేపీ కథ నడుస్తుందని వెళ్ళిన వాళ్ళు అంటున్నారు. రేవంత్ వెంట బీజేపీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తామన్న వద్దని వారించా. 8 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు, మరో 3 చోట్ల అవకాశం. ఈ నెల 22 నుంచి 2 వారాల పాటు విస్తృతంగా బస్సు యాత్ర. బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకు కవిత అరెస్ట్ తో కక్ష సాధింపు, ఉద్యమ కాలం నాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తారని వ్యాఖ్య. ఏదైతే మరి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రేవంత్ రెడ్డి కనుక బీజేపీలోకి తప్పక వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే ఓటు నోటు కేసులో ఆయన మెడ మీద కత్తి వేలాడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి తెలంగాణను కైవసం చేసుకోవడానికి బీజేపీ ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి వాళ్ళ నేతలు మాట్లాడుతున్న
పరిస్థితి. మరోవైపు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పీకల్లోతు మునిగి ఉన్న పరిస్థితి. దానికి జూలై 24 డెడ్ లైన్ విధించారు. మరి జూలై 24న కోర్టులో జరిగే విచారణను బట్టి ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఇలా ఈడీ అదేవిధంగా సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్వాల్వ్ అయితే ఆయన మరి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే ఆయన బీజేపీలోకి వెళ్ళగలపని పరిస్థితి. మరి బీజేపీలోకి 20 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని 25 మందిని చేర్చుకొని వెళ్ళినా కూడా అక్కడ బీజేపీ సహకారంతో ప్రభుత్వం నిలబడే అవకాశం లేదు. కాబట్టి మరి ఖచ్చితంగా అసెంబ్లీ రద్దు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ మనం భావించవచ్చు. అది ఏడాదిలోపే జరిగిన ఆశ్చర్యం లేదని, అదేవిధంగా 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని కూడా చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే పాత ఏదైతే ఉద్యమ కేసీఆర్ ఉన్నాడో మళ్ళీ ఉద్యమ కేసీఆర్ ను చూస్తారు. బస్సు యాత్రకు బయలుదేరుతున్నా ఇక మన సత్తా చూపిద్దాం. ఏదైతే మరి బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతారో దానికి లీగల్ సహకారం కోసం 10 కోట్ల రూపాయల ఫండ్ను కూడా కేటాయించినట్టు ఆయన చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నేను పని చేశాను అనుకుంటే మళ్ళీ గెలిపించండి. ప్రజలకు నివేదిక సభలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ. సికింద్రాబాద్ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర దేశాభివృద్ధికి తన వంతు కృషి చేశానని సికింద్రాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. నా సేవలను గుర్తించి నేను పనిచేశానని భావిస్తే మళ్ళీ నాకే ఓటు వేసి గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నామినేషన్ సందర్భంగా గురువారం లోయర్ ట్యాంక్ బండలోని పింగళ వెంకటరామయ్యలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నివేదిక పేరుతో గత 5 సంవత్సరాల్లో తాను చేసిన 10 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారని చెప్పి ఆయన మరి నేను పనిచేశాను అనుకుంటే మళ్ళీ గెలిపించండి అని చెప్తా ఉన్నారు. మరి 10 లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినా అని చెప్తున్న ఆయనే ఇప్పటి వరకు స్పెషల్ ప్రాజెక్ట్ ఏది కూడా మరి నేను తీసుకొచ్చినా అని చెప్పుకోలేని పరిస్థితి. ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏదైతే రాష్ట్ర పన్నులు కేంద్రానికి పోతాయో అందులోంచి కొన్ని పైసలను మరి మళ్ళీ విధులిస్తారు. ఈరోజు 10 లక్షల కోట్లు 5 సంవత్సరాలలో వచ్చినాయంటే మన 25 లక్షల కోట్లకు పైగా మనం పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించినాం. అందులో సగం కూడా తిరిగి మనకు చెల్లించిన పరిస్థితులలో మరి కిషన్ రెడ్డి ఆ ఘనతంతా నాదే అని చెప్తా ఉన్నాడు. ఇది రొటీన్ గా జరిగే పరిస్థితి. ఇక్కడ ఒక్క ఎంపీ లేకున్నా కూడా ప్రభుత్వానికి ఒక్క ఎంపీ లేకున్నా కూడా ఇయ్యక తప్పని పరిస్థితి. అందులో భాగంగా వచ్చిన 10 లక్షల కోట్లు ఆ ఘనత నాదే అని చెప్పుకునే దుస్థితిలో ఉన్నాడు ఇలా కిషన్ రెడ్డి. ఆయన చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. నేను తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఇది చేసిన, లేకపోతే ఈ రైల్వే ప్రాజెక్టు సాధించిన, ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చిన అని చెప్పే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో మరి రాష్ట్రానికి వచ్చిన నిధులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నాయో అవన్నీ కూడా నేను తెచ్చినా అని చెప్పుకుంటున్న దుస్థితిలో ఉన్నాడు. ఇక శ్రీరాముడి పేరు వింటేనే ఆ పార్టీలకు భయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ ధ్వజం. బీజేపీ బరాబర్ శ్రీరాముడి పేరుతోనే ప్రజల్లోకి వెళ్తుందని వెల్లడి. ఈయన ఈరోజు ఏం వారమయ్యా రేపేం వారమయ్యా అని చెప్పి దేవుళ్ళ పేరు మీద ఓట్లాడుకునే బండి సంజయ్కి ఈరోజు కరీంనగర్ లో ఎదురుగాలు ఎదురవుతున్న విషయం మన అందరం గమనించిందే. అందులో భాగంగా ఖచ్చితంగా మరి రాముని పేరు చెప్పి ఓట్లాడుకుంటామని చెప్పి బాహాటంగా ప్రకటిస్తున్న పరిస్థితి. మరోవైపు దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లాడగద్దని ఈసీ చెప్తున్నప్పటికీ కూడా మేము బాగా చెప్తా రాముని పేరుతోనే మరి వెళ్తామని చెప్తున్న పరిస్థితిలో మరి ఈసీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మోదీతో విజయన్ రహస్య ఒప్పందం. కేరళ సీఎం కమ్యూనిస్ట్ కాదు కమ్యూనలిస్టు సీఎం రేవంత్ రెడ్డి. ఈడీ ఐటీ కేసులు ఉన్నన్ని రోజులు ఆయన సిపిఎంను కేరళ ప్రజలను మోసం చేస్తారు. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేస్తారు. వయనాడు పర్యటనలో సీఎం ప్రసంగం అని చెప్పి ఏదైతే మరి కేరళలో రాహుల్ గాంధీకి మరి మద్దతుగా ప్రచారానికి వెళ్ళిండు. వయనాడులో ఎంపీగా నిలబడ్డ రాహుల్ గాంధీకి. అందులో భాగంగా కేరళ సీఎం కమ్యూనిస్ట్ కాదు కమ్యూనలిస్ట్ అని చెప్పి ఈడీ ఐటీ కేసులు ఆయన వెంటాడుతున్న రోజులు ఆయన సిపిఎంను కేరళ ప్రజలను మోసం చేస్తారని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షమైన సిపిఎం మీద ఈయన విపరీతమైన వ్యాఖ్యలు చేస్తే దానికి ప్రతిగా మరి రేవంత్ రెడ్డి ఇంటకెళ్ళి రచ్చగెలు. కేరళలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలపై నోరు పారేసుకోవద్దు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు హితు అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి రేవంత్ రెడ్డి సిపిఎం మీద ఆరోపణలు చేసిండో సిపిఎం మరి ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం మరి దాని మీద మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి జాగ్రత్త మాట్లాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి కానీ నువ్వు ఇక్కడ బీజేపీని అడ్డుకోలేక అక్కడ పోయి బీజేపీకి సంబంధం ఉన్నదని చెప్పి సిపిఎంను ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు నువ్వు ఇక్కడ బీజేపీని అదే రీతిలో ఎందుకు విమర్శిస్తలేవని కూడా నిలదీస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా. ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలను పరిశీలించినట్లయితే టచ్లో 20 మంది అని చెప్పి మరి దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. మంత్రి తుమ్మలపై దాడి కుట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పథకం
నేల కొండపల్లి మామిడి తోటలో విరచన ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్ అమలుకు రెక్కి పరిస్థితులు అనుకూలించగా వెనకడుగు తాజాగా వెలుగులోకి వచ్చిన కుట్రకోణం ఓ మాజీ అధికారి మరో వైద్యుడి ప్రమేయం పైన అనుమానం చెప్పి మరి ఖమ్మంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారడంతో మరి ఖమ్మంలో సానుభూతి పవనాల కోసం మరి ఆంధ్రజ్యోతి పత్రిక నెత్తికెత్తుకున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చుగా 10 ఏళ్లలో దేశానికి ఏం చేశారు, బీజేపీకి ఎందుకు ఓటేయాలి, 400 సీట్ల గెలుస్తామనుకోవడం భ్రమే, దక్షిణాదిలో 130 స్థానాల్లో ఆ పార్టీకి 15 కూడా దాటవు, కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని చెప్పారు, కేరళలో మీడియాతో సీఎం అని చెప్పి మరి ఏదైతే కేరళ ప్రచారంలో మునిగి తేలుతా ఉన్నాడో రేవంత్ రెడ్డి ఆయన మరి ఇక్కడ బీజేపీ మీద అదేవిధంగా సిపిఎం మీద ఆరోపణలు చేస్తూ ప్రచారానికి దిగుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఎంపీ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలోకి పోతా అన్న పరిస్థితులలో మరి ఆచితూచే మాట్లాడుతున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి తెలంగాణ నుంచి కేంద్రానికి ఎన్ని పైసలు పోయినాయి పన్నుల రూపంలో అనేది కూడా మరి నేను గమనించాలి. లేకపోతే ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది, ఏదైతే తండ్రులే గాడ్ ఫాదర్ గా ఉండి మరి కొడుకులను బిడ్డను గెలిపించడం కోసం ఎంపీ టికెట్లు తీసుకున్న వారి గురించి ప్రచురించింది. నాన్న గెలిపిస్తాడా, పార్లమెంట్ ఎన్నికల బరిలో సీనియర్ రాజకీయ నేతల వారసులు, వరంగల్లో కడియం కావ్య గెలుపు కోసం శ్రీహరి ఆరాటం, పెద్దపల్లిలో గడ్డం వంశీ ఎన్నికల బాధ్యతల్లో వివేక్ బిజీ, నల్గొండలో జానారెడ్డి బ్రాండ్తో బరిలో కుమారుడు రఘువీర్ రెడ్డి, నాగర్ కర్నూలులో పోతుగంటి రాములు వారసులుగా భరత్ ప్రసాద్ అని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది. ఏదైతే నాగర్ కర్నూలులో బీజేపీ నుంచి మరి పోతుగంటి రాములు సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో ఆయన కొడుకు టికెట్ తీసుకున్నాడు. అదేవిధంగా వరంగల్లో కడియం కావ్యకు మరి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కడియం శ్రీహరి మరి ఇటు బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినప్పటి నుంచి కూడా మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళి అదే టికెట్ ను తీసుకొని పోటీ చేస్తున్న పరిస్థితి. ఇక గడ్డం వంశీ వివేక్ మరి వెంకట స్వామికి సంబంధించిన 3వ తరం వారసునిగా వంశీ పెద్దపల్లి నుంచి బరిలో ఉన్నాడు. వివేక్ ఇప్పటికే చెన్నూరు ఎమ్మెల్యేగా, వాళ్ళ పెదనాన్న వినోద్ మరి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక ఆ 2 నియోజకవర్గాలు కూడా పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గ పరిధిలోనే వస్తాయి. మరోవైపు మరి ఇక్కడ 4 రిజర్వేషన్లు ఉంటే 3 కూడా ఒకటే కుటుంబానికి ఇచ్చిర్రు అని ఒకవైపు, మరోవైపు మాదిగలకు టికెట్లు ఇవ్వలేదని మోతుకుపల్లి నరసింహులు ఏకంగా మరి దీక్షను చేపట్టిన నిరసన దీక్ష. దానిలో భాగంగా పెద్దపల్లికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది పాల్గొన్నారు. మాదిగలంతా కూడా ఖచ్చితంగా ఈసారి మరి వివేక్ కుటుంబాన్ని ఓడిస్తాం, ఇక్కడ వివేక్ అనే వ్యక్తి వెంకటస్వామి అనే వ్యక్తి పెద్దపల్లికి పవర్ హౌస్ కట్టడానికి వచ్చి ఇక్కడనే పాతుకుపోయి ఉన్నాడు. దాంతో పాటు మరి అనేక పరిశ్రమలు నెలకొన్నారు. ఈరోజు దేశంలోనే అతిపెద్ద ధనవంతులలో వాళ్ళు ఒక మెంబర్ అయి ఉన్నారు. కానీ ఈయన పెద్దపల్లి నియోజకవర్గానికి మరి చేసిన శూన్యం, ఒక చిన్న ప్రాజెక్టు కూడా పెట్టలే, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏ రోజు కూడా ప్రయత్నం చేయలే. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి కూడా వాళ్ళు చేసింది శూన్యమని మరి అదేవిధంగా ఇప్పుడు 3వ తరం నాయకునికి టికెట్ అడిగి టికెట్ తీసుకున్న పరిస్థితి. మరి ఈ విధంగా పాగా వేసిన వ్యక్తులను ఈసారి ఖచ్చితంగా తిప్పికొడతాం, వాళ్ళు మాదిగలకి ఏం చేయలే, ఎస్సీ సామాజిక వర్గానికి ఏం చేయలే కాబట్టి ఆయన ఓడిస్తామని చెప్పే కంకణం కట్టుకున్నట్టుగా కూడా నిన్న వాళ్ళు ప్రకటించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. తొలి అంకం నేడే, దేశవ్యాప్తంగా 102 సీట్లలో పోలింగ్, సిక్కిం అరుణాచల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు సైతం 7 దశల ఎన్నికలకు గాను ఈ విడతలోనే అత్యధిక సీట్లు, బరిలో 1625 మంది అభ్యర్థులు, మహిళలు 134 మంది, 1,87,000 పోలింగ్ కేంద్రాలు, విధుల్లో 18 లక్షల మంది బాధ్యతగా ఓటు వేయాలి. సిఈసి రాజ్ కుమార్, 39 నియోజకవర్గాలు 3 కూటములు, తమిళనాట 950 మంది అభ్యర్థులు, 6,23,00,000 ఓటర్లు, డిఎంకే బీజేపీ నేతృత్వ కూటముల మధ్య హోరాహోరీ, టార్గెట్ 100, లోక్సభలో బలం 3 అంకెలకు చేరాలి, కాంగ్రెస్ సంకల్పం, కర్ణాటక తెలంగాణలో ఎక్కువ సీట్లు, హిందీ బెల్ట్ లో మరో 15 నుంచి 20 స్థానాలపై కన్ను, మిత్రులు 140 సీట్లు సాధిస్తే బీజేపీకి అత్యవసర మెజార్టీ, 2029 నాటికి ఓడించే ఛాన్స్ ఏఐసిసి పెద్దల అంచనా. అంటే ఈ 2024లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేతులెత్తేసినట్టుగానే మరి ఇక్కడ వాళ్ళ తాబేదారు పత్రికనే ప్రచురించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే 7 దశల్లో జరిగే పోలింగ్ లో మొదటి దశ పోలింగ్ ఈ రోజు జరగబోతా ఉంది. మనది 4వ దశలో జరిగే పోలింగ్ నిన్నటి రోజున మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ జరుగుతూ ఉన్నది. మరి మనది 13వ తేదీన జరగబోతా ఉన్నది. జూన్ 2న చివరి దశ 7వ దశ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు జరిగే ఎన్నికల్లోనే 102 సీట్లు అత్యధికంగా ఏదైతే 545 స్థానాలు ఉన్నాయో అందులో 102 సీట్లు మరి మొదటి దశలోనే ఎక్కువ సీట్లలో మరి ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నది, ఎలక్షన్ జరగబోతున్నది. మరి
రాబోయే రోజులలో కాంగ్రెస్ మాత్రం కష్టంగానే ఉన్నది, ఖచ్చితంగా అధికారం చేపట్టే అవకాశం లేదు. 140కి సీట్లు కనుక భాగస్వామ్య పక్షాలు చీల్చుకున్నట్లయితే మరి బీజేపీ టార్గెట్ ను మనం తగ్గించవచ్చు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఏఐసిసి పెద్దలు చెప్పినట్టుగా మరి కాంగ్రెస్ సంబంధించిన తాబేదారు పత్రిక ఆంధ్రజ్యోతి ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం. ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ప్రచురించిన వార్త 104 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నం, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను బతకనిస్తారా అని చెప్పి ఇక్కడ మరి కేసీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేసిరో దానికి సంబంధించిన ప్రధాన వార్తను అన్ని పత్రికలు కూడా మరి పతాక శీర్షికలో ప్రచురించిన అంశాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా అభివృద్ధి చేశా అని చెప్పి మరి ఏమడిగిండో రాష్ట్ర ప్రభుత్వం ఏం సహకరించలేదో, నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, కేంద్రం సహకరించక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడ్డదంటే ఈయన కొత్త పాట పాడుతా ఉన్నాడు, కొత్త పల్లె పెట్టుకున్నాడు. ఈయన రాష్ట్రానికి చేసింది శూన్యం. కేంద్ర మంత్రిగా కనీసం సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసింది కూడా శూన్యంగానే మనం భావించవచ్చు. ఇకపోతే 10 ఏళ్లలో భాజపా చేసింది శూన్యం. తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకుంది. భాజపాను పారదోలేందుకు బారాసామిన అన్ని పార్టీలు ఏకం కావాలి. కోదాడ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంకా అన్ని పార్టీలు ఏకం కావడానికి ఇక్కడ ఉన్నదే ప్రధాన పార్టీ బారాస పార్టీ. సిపిఐ సిపిఎంను అవిటికి మరి ఉనికి లేని పరిస్థితులలో ఇంకా అన్ని కలిపి ఏం చేస్తాయి? మరి 10 ఏళ్లలో బారాస భాజపా ఏం చేసిందిలే అట. మరి అయితే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి మరి ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారా? మరి ఏదైతే మార్పు తీసుకొస్తామని చెప్పి వీళ్ళు తీసుకొచ్చిరో గత 10 ఏళ్ల కంటే ముందు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మళ్ళీ కళ్ళకు కట్టినట్టు చూపించి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడరో ఆ ఇబ్బందులను మరి స్వయంగా రుచి చూపిస్తున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. మళ్ళీ వరకే పెద్దపీట, 65 లక్షల ఎకరాల్లో సాగే అవకాశం, పత్తి 60 లక్షల ఎకరాల్లో. వ్యవసాయ శాఖ వానాకాలం కార్యాచరణ ప్రణాళిక. మరి ఏదైతే రైతులు వరి పంట వైపే మరి మొగ్గు చూపుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. 65 లక్షల్లో వాళ్ళు పత్తిని వరిని సాగు చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. కొంతవరకు మరి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉన్నది. మొత్తానికైతే వరి వైపే మొగ్గు చూపుతున్నారు అని చెప్పి మరి వర్షాకాలంలో ఏ రకమైన పంటలు వేస్తారనే దాని మీద వ్యవసాయ అధికారులు అంచనాకు వచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ కు బుద్ధి చెబుదాం, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల సత్తా చాటుదామని కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి బుద్ధి చెబుదామని అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముల్కల గంగారాం తెలిపారు. ధర్మపురిలోని లక్కిపల్లి కళ్యాణ మండపంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో 80 లక్షలకు పైగా మాదిగలు ఉన్నారని, కానీ కాంగ్రెస్ ఒక్క పార్లమెంట్ స్థానం నుంచి కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదని చెప్పి ఖచ్చితంగా మరి మాదిగలందరూ ఏకమై ఈసారి ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఏదైతే హరితహారం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారాన్ని పట్టించుకునే నాదుడే కరువైండు. ఇక్కడ గంగాధర మండలంలో మరి ప్రధాన రహదారి పక్కన ఉన్న హరితహారం మొక్కలన్నీ కూడా ఎండిపోతున్నాయి. వీటికి నీళ్లు పోసే నాదుడే కరువైండు. ఒకవైపు మరి స్థానిక ప్రజాప్రతినిధులు లేరు, సర్పంచులు లేరు. మరి ఈ పరిస్థితులలో అధికారులు మరి ఎన్నికల విధులలో మునిగి తేలుతున్న పరిస్థితుల్లో హరితహారం మొక్కలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. లేకపోతే భవిష్యత్తు మనదే, గెలుపు కూడా మనదే. అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అభ్యర్థులకు బీఫారాలని చెప్పి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరి 3 పార్లమెంటు సభ్యులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగిత్యాల మన నిజామాబాద్ లో పరిధిలో ఉన్నది. ఇక్కడ జగిత్యాల నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, అదేవిధంగా పెద్దపల్లి నుంచి కొప్పులేశ్వరు, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్లకు నిన్న బీఫారంలు ఇచ్చి చెక్కులు అందజేసిన పరిస్థితి. నామినేషన్ల పర్వం మొదలు అలా నిన్నటి నుంచి నామినేషన్లు ప్రారంభమైనాయి. తొలి రోజు పెద్దపల్లిలో 4, కరీంనగర్ నిజామాబాద్ లో 2 చొప్పున దాఖలు. అటాసంగా దరఖాస్తులు సమర్పించేందుకు సిద్ధమైన ప్రధాన పార్టీల అభ్యర్థులు. నేడు పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల నామినేషన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో 20న కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్. ఇప్పటికే బీఫారాలు అందుకున్న గులాబీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్న కారు. నేడు కేటీఆర్ రోడ్ షో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఉదయం 10:30 గంటలకు నామినేషన్ వేసిన అనంతరం 11 గంటలకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొన్నారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి నిర్వహించే రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికుల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతలతో మంతిల్లాంటి ప్రాంతంలో చివరాయకట్టుకు వరకు అందిన సాగునీరు, తద్వారా రైతులు పొందిన లబ్ధి, అలాగే చేసిన అభివృద్ధి గురించి వివరించడానికి
అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నారు. ఏదైతే మరి కొప్పుల ఈశ్వరు మాజీ సింగరేణి కార్మికుడు, అదేవిధంగా ఆయన నక్సల్స్ పార్టీలలో కూడా పనిచేసిండు, మాజీగా ఉన్నాడు. ఆయన ప్రజల కోసం చిన్నప్పటి నుంచే అనేక రకాలుగా పోరాటాలు చేసిన పరిస్థితి. అటు నిషేధిత సంస్థల నుంచి పనిచేసిండు, ఆ తర్వాత మళ్ళీ రాజకీయంగా పనిచేసిండు. రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం అయినప్పటికీ కూడా సింగరేణి కార్మికుడిగా ఉన్నా కూడా సింగరేణికి రిజైన్ చేసి మరి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ప్రజల వెంటే ఉన్న పరిస్థితి. గత 30 ఏళ్ళుగా మరి ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజలలో కలలో నాకుగా మెదులుతున్న కొప్పుల ఈశ్వరు మరి సర్వేలలో చూసుకున్నట్టయితే పెద్దపల్లి ఏదైతే మరి 8 పార్లమెంటు స్థానాలు గెలుస్తుందని సిపిఆక్ సర్వే ప్రకటించిందో అలా మొట్టమొదటిగా పెద్దపల్లి విజయం సాధిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే కార్యకర్తపైకి కవ్వంపల్లి సమావేశంలో కార్యకర్త బదలాపైకి దూసుకెళ్తున్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇక్కడ ఒక ఫోటోను ప్రచురించినందుకు వేదికపై నుంచి దూసుకొచ్చిన ఎమ్మెల్యే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ నెట్టేసి ఆగ్రహం. ఎంత కొట్టు అంటూ ఎదురు తిరిగిన కార్యకర్త మద్దతుగా నిలిచిన మరికొంతమంది శ్రేణులు మంత్రి పొన్నం ఎదుటే ఘటన. హుజురాబాద్ లో కార్యకర్తల మధ్య వాగ్వివాదం. ఏదైతే మరి కార్యకర్త మరి ప్రశ్నించినందుకు వేదిక మీద నుంచి ఆయన వేదికకి ఉరికొచ్చిన పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా హుజురాబాద్ లో కూడా కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి, రాష్ట్ర నాయకులు ఎదుటే బహిర్గతం అవుతున్నాయి. గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల వేదికగా బట్టబయలయ్యాయి. ఎల్ఓసి గురించి ప్రశ్నించిన కార్యకర్తపైకి పార్టీ జిల్లాధ్యక్షుడు కవ్వంపల్లి ఏకంగా వేదికపై నుంచి కిందకు దూకడం, వెళ్లిపోవాలంటూ నెట్టేస్తూ ఆగ్రహించడం, ఆ కార్యకర్తతో పాటు మరికొంతమంది కార్యకర్తలు ఎదురు తిరగడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో స్టేజ్ పైన ఉన్న మంత్రి పొన్నంతో పాటు మరికొంతమంది నాయకులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణింది. అలాగే హుజురాబాద్ సమావేశంలోనూ పాత కొత్త నాయకుల మధ్య గొడవ జరిగిందని చెప్పి ఏదైతే మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా కొత్తగా కాంగ్రెస్ అధికారంలో రావడంతో మరి కాంగ్రెస్ లో చేరుతున్న ఇతర పార్టీల నాయకులతోటి ఇక్కడ ఎక్కడికక్కడ వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. మరి వరంగల్ విషయానికి వస్తే స్టేషన్ కన్పూర్ మరి కడియం గారి సొంత నియోజకవర్గంలో కూడా అక్కడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇందిరా ఒక వర్గంగా మరి కడియం ఒక వర్గంగా అక్కడ గొడవలు జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా రేవూరు ప్రకాష్ రెడ్డికి కొండా దంపతులకు అక్కడ జరుగుతున్న పరకాలలో మరి గొడవలు జరుగుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ మరి వర్గాలుగా విడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారింది. 4 నెలల్లోనే మరి గ్రాఫ్ పడిపోయిందని చెప్తున్న పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు కొట్లాడుకొని మరి కాంగ్రెస్ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే రేషన్ బియ్యానికి సంబంధించి మరి ఏ విధంగా బియ్యం మాఫియా విజృంభించింది. ఒకవైపు ఇసుక మాఫియా, మరోవైపు బియ్యం మాఫియా విజృంభించింది. ఏదైతే పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని మరి ఇక్కడ స్మగ్లింగ్ చేస్తున్న అంశం. మొన్నటికి మొన్న మంతనిలో మరి 2 సార్లు బియ్యం పట్టుబడ్డాయి. ఆ 2 కూడా కాంగ్రెస్ నాయకులకు సంబంధించినవి. ఆ రెండింటిని కూడా పట్టించింది. ఓ నాయకుని ఇంకో నాయకుడు పట్టించినట్టుగా 2 కూడా మరి పట్టుబడ్డ పరిస్థితి. ఎవరైతే మరి బియ్యం వ్యాపారం చేస్తా ఉన్నారో ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఇటు ఇసుక మాఫియాగా అవతారం ఎత్తిరు, ఇటు రేషన్ బియ్యాన్ని మరి స్మగ్లింగ్ చేస్తూ మరి అదేవిధంగా ఒకరిపై ఒకరు పోటీలు పడుతూ వాళ్ళ మీద వాళ్ళే ఆరోపణలు చేసుకొని మంత్రిలో పట్టుబడ్డ పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు మంత్రిని నలుదిక్కులా కూడా ఇసుక మాఫియా ఏదైతే గుట్టలుగా ఇసుకను కుప్పలు పోసి మరి రాత్రి లారీలలో లోడ్ చేస్తున్న పరిస్థితి. ఈ విధంగా అందరి కాడికి దోచుకుంటూ కాంగ్రెస్ నాయకులు మరి ఎక్కువ రోజులు ఉండదో ప్రభుత్వం మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని, అదేవిధంగా గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టుకోవాలని ఎక్కడి వాళ్ళు అక్కడ అందిన కాడికి దోచుకుంటున్న పరిస్థితి. దేన్ని వీలైతే దాన్ని స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు, మాఫీగా మారుతా ఉన్నారు. అందులో భాగంగా హుజురాబాద్ కు సంబంధించి పట్టుబడింది రేషన్ బియ్యమే. బ్యాగులు మార్చి గుజరాత్ కు తరలించే ప్రయత్నం. హుజురాబాద్ లో 350 క్వింటాలు స్వాధీనం. ల్యాబ్ పరీక్షలో పీడీఎస్ రైస్ గా నిర్ధారణ. ముగ్గురిపై 6A కేసు, 2 అరెస్ట్ అని చెప్పి మరి రేషన్ బియ్యం ఈ విధంగా అడ్డదారులలో మరి ఇతర రాష్ట్రాలకు తరలిపోతా ఉన్నది. పట్టించుకునే నాదులే కరువైండు. కేవలం వాళ్ళ మధ్యలో ఏదైనా విభేదాలు వచ్చి మరి సాక్ష్యాధారాలతోటో లేదంటే వాళ్ళే పోయి పట్టుకుంటే తప్ప పోలీసులు పట్టుకుంటున్న పరిస్థితి లేదు. మంత్రిలో దొరికిన 2 లారీలు, 2 మరి రేషన్ వాహనాలు కూడా, రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాలు కూడా, ఒక వాహనాన్ని ఇంకో వర్గం, ఇంకో వాహనాన్ని ఇంకో వర్గం, ఇరు వర్గాలు ఒకరినొకరును అడ్డుకొని పట్టుకునే తప్ప ఇందులో పోలీసులు పట్టుకున్న పరిస్థితి అయితే కనబడడం లేదు. వాళ్ళ మధ్యలో ఏదైతే కొత్తగా మరి వాళ్ళు స్మగ్లర్ గా అవతారం ఎత్తారు కాబట్టి ఒకరి మీద ఒకరు పోటీలు పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే 2 ఎస్ఐల సస్పెన్షన్.
సారంగపూర్ పోలీస్ స్టేషన్ నుంచి గంజాయి మాయమైన కేసుకు సంబంధించి ఇద్దరు ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న 70 కిలోల గంజాయిని సారంగపూర్ పోలీసులు వాహనంతో సహా గత సంవత్సరం పట్టుకొని పోలీసులు భద్రపరిచారు. కాగా స్టేషన్ నుంచి గంజాయిని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గంజాయి భద్రపరచడంలో నిర్లక్ష్యంగా వహించారని జగిత్యాల ఎస్పీ నివేదిక ఆధారంగా సారంగపూర్ గత ఎస్ఐ మనోహర్ రావు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తిరుపతి హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ నరేందర్ను సస్పెండ్ చేసినట్టుగా మల్టీ జోన్ 1 ఐజీ ఉత్తర్వుల్లో మరి పేర్కొన్నారు. మరి రక్షక భటులే భక్షకులు అవుతారు అన్నట్టుగా మరి ఏదైతే గంజాయిని పట్టుకున్నారో మన పట్టుకున్న గంజాయిని కోర్టులో డిపాజిట్ చేయాల్సిన వాళ్ళు దాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచి అందులో కొంత గంజాయి మరి మిస్ అయింది, వేరే పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిందంటే నమ్మే పరిస్థితి లేదు. అంటే పోలీసుల ప్రమేయం లేకుండా మరి పోలీసులే పట్టుకపోయినంటే ఇజ్జత్ పోతుంది, పోలీస్ శాఖదని చెప్పి మరి గంజాయి మిస్సింగ్ అని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. దానికి బాధ్యులుగా ఎవరైతే గంజాయిని మరి సీజ్ చేసిరో అప్పటి ఎస్ఐని, అదేవిధంగా ఇప్పుడు ఎవరి హయాంలో అయితే మిస్ అయిందో ఈఎస్ఐని, దాంతోపాటు హెడ్ కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఈరోజు పోలీసు వ్యవస్థలో కూడా ఈ విధంగా మరి జరుగుతూ ఉన్నాయి. ఒక్క శాఖ మీద పట్టు లేదు, ఒక్క శాఖ పర్ఫెక్ట్ గా మరి బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నట్టుగా లేదు. ఇక పోలీసు డిపార్ట్మెంట్ అయితే అధ్వానంగా మారింది. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడం, వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు వదిలేయమన్న వాళ్ళను కేసులు లేకుండా వదిలేయడం తప్ప వాళ్ళకు వేరే పరిస్థితి లేదు. పోస్టింగ్ల కోసం కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగితే వాళ్ళు మాత్రం తమ సొంత పనులు చేయించుకోవడానికి అధికార పార్టీని అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష నాయకులను అనగదొక్కడానికి పోలీసులను పావులుగా వాడుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పటికైనా పోలీసు అధికారులు గమనించాలి. మిమ్మల్ని వాడుకున్నన్ని రోజులు అధికార పార్టీ నాయకులు వాడుకుంటారు, మీరు ఇరుక్కున్న రోజు మాత్రం వాళ్ళు చేతులు దులుపుకొని బయటపడతారు. చివరకు ఏదైనా జరిగిందంటే అందులో బలి కావాల్సింది మాత్రం ఖచ్చితంగా మీరే అనే అంశాన్ని గమనించి మీరు చట్టబద్ధంగా వ్యవహరించాలని మా టీజీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.